చంద్రబాబు కుటుంబం భూముల దోపిడీ చేస్తోందని మండిపడ్డారు విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. గీతం సంస్థ ఆక్రమించిన ప్రభుత్వ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. గీతం భూ దోపిడీపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని ప్రభుత్వ భూమిగానే కొనసాగించాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకి దీన్ని దారాదత్తం చేయడం కానీ లేదా వారికి రెగ్యులరైజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ ప్రాంత ప్రజలు ఎవరూ కూడా అంగీకరించట్లేదు అనేటువంటి విషయాన్ని తెలియజెప్పేటువంటి కార్యక్రమం జరుగుతాం. ముఖ్యంగా గతంలో ఇప్పటికే 72 ఎకరాల ప్రభుత్వ భూమిని వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవడం, ఇప్పుడు మళ్ళీ ఇంకో 55 ఎకరాలు రెగ్యులరైజ్ చేసుకునేటువంటి దానికి పెట్టడం, ఈ అంశం అంతట్లోకి ముఖ్యంగా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ప్రజాప్రతినిధిగా స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి బరితెగించి ఆ భూమి మా ఆధీనంలో ఉంది, మేము రెగ్యులరైజ్ చేసుకుంటే తప్పేంటి అనేటువంటి మాట అంటా ఉన్నాడంటే ఈ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేసేది ఆయన స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకి అర్హత లేదు, తక్షణమే రాజీనామా చేయాలనేటువంటిది ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో ఇంత పెద్ద స్కామ్, మరి ముఖ్యంగా 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని, గతంలో ఇచ్చినటువంటి భూములు కానీ ఇవన్నిటి మీద పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద సిబిఐ ఎంక్వైరీని కూడా డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు మరి ముఖ్యంగా గడిచినటువంటి 20 మాసాల్లో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వారికి సంబంధించినటువంటి సంస్థలకు కేటాయించినటువంటి భూముల తాలూకు విలువ దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయనేటువంటిది ఒక అంచనాకు వచ్చింది. అవన్నీ కూడా రూపాయికి, అర్ధ రూపాయికి, ₹1,00,000కి, 2,00,000కి ఇచ్చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. ప్రభుత్వ భూమిని కస్టోడియన్స్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు, కంచే చేను మేసేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం, ప్రజల తాలూకా కోపాన్ని ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి దీని మీద ఒక కార్యాచరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తూ ఉంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఈ స్థానిక ఎంపీ మీద కూడా కేసు పెట్టాలన్నటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాని మీద కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. డెఫినెట్గా వీటన్నిటి మీద ముందుగా ఎట్టి పరిస్థితుల్లో అసలు ఎజెండా రావడానికి వీల్లేదు, ఎజెండాను ఆమోదించడానికి వీల్లేదు, అసలు భూమిని రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదు. ఇప్పటికే ప్రభుత్వం కేటాయించినటువంటి భూములు కూడా వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమం కూడా చేయాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సలహాలు సూచనలతో రేపు 30వ తారీఖున జరుగుతున్న విశాఖపట్నం జీవీఎంసీ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో దాన్ని ఎజెండా అంశం కింద పెట్టడం జరిగింది. దీన్ని గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూముల బదలాయింపుని, ఈ భూముల్ని అప్పనంగా గీతం యూనివర్సిటీ కట్టబెట్టడాన్ని ఈ ప్రాంతంలో, ఈ నగరంలో ఉన్న ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశం తెలిసిన దగ్గర నుంచి ఇది అన్యాయం, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని కుటుంబ సభ్యులకి దారదత్తం చేయటం, అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో విశాఖపట్నంలో ఉన్న ఎంపీకి సంబంధించిన కుటుంబానికి దారదత్తం చేయటం అనేది మనందరం కూడా ఖండించదగ్గ విషయం.